అంతా బాగానే ఉంది కానీ డిలే ఎందుకయింది? నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. సర్లే, నువ్వు కష్టపడుతున్నావు, నీకున్న బాధ్యత అవన్నీ ఉన్నాయి, ఇట్స్ ఓకే, కొన్నిసార్లు యాక్సెప్టబుల్. బట్ ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి ఇంత డిలే మాత్రం చేయకు. తేడా ఏం లేదు, 2009లో వచ్చిన చిరుత మనకి ఇంట్రో సాంగ్ ఉంటుంది కదా, ఏక్ బార్ ఏక్ బార్ అని చెప్పి, అదే సాంగ్ని కొంచెం కలర్ గ్రేడింగ్ మార్చి కొంచెం ఇప్పుడున్న ఈ విఎఫ్ఎక్స్ ఏఐలన్నీ పెట్టేసి ఆ సెట్ మార్చేసి ఏదో చేశారు అంతే. అదే సాంగ్ని మళ్ళీ రిపీట్ చేసినట్టు, అలాంటి గ్రేస్ అలాంటిది మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు అనిపించింది. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గా చెప్తున్నాను. అసలు ఏ హీరోకి ఇలా సాధ్యమవుతుందో చెప్పండి, ఏ ఒక్క హీరోనైనా తీసుకోండి. అసలు ఏ హీరో అయినా ఇప్పుడున్న జనరేషన్లో అప్పుడెప్పుడో వచ్చిన డెబ్యూట్ మూవీలో వచ్చిన డ్యాన్స్ నెంబర్ని ఇప్పుడు కంపేర్ చేస్తున్నారంటే ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. అలాంటిది చరణ్ గారి గ్రేస్లో ఎలాంటి చేంజ్ లేదు, ఎలాంటి మార్పు లేదు. అప్పట్లో ఎలా ఉన్నాడో, అప్పట్లో ఎలాంటి స్పీడ్ గ్రేస్ ఉన్నదో ఇప్పుడున్న దాదాపు 15 సినిమాల తర్వాత కూడా అదే గ్రేస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి పరిచయం అయినట్టు డ్యాన్స్ అంత కష్టపడడం నిజంగా చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. దాంతోపాటుగా ఈ సాంగ్లో మెయిన్ హైలైట్ అయ్యే విషయం ఏంటి అంటే, తెలిసే ఉంటుంది అందరికీ, ఇప్పుడు లిరిక్స్ అని చెప్పను, లేకపోతే ఇంకోటి అని చెప్పను, డ్యాన్సే. చరణ్ గారు జస్ట్ అలా కొన్ని సెకండ్లు అలా వచ్చి కనిపించేసి వెళ్ళిపోతాయి, కొన్ని సెకండ్లు అలా వచ్చి డ్యాన్స్ అయితే వెళ్ళిపోతా, అది చాలు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చరణ్ గారిలో ఉన్న ఒక్క పాజిటివ్ పాయింట్ అది కరెక్ట్గా వాడుకోవాలి మనము. అది కరెక్ట్గా పట్టుకున్నాడు బుచ్చిబాబు. అయ్యా సక్సెస్ అయ్యావు, ఎక్కడ అయ్యావు, చికరీ సాంగ్లో చూపించావు చాలు, ఇక్కడ ఫుల్గా చూపించు, ఇంకా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్తాను నేను. చూస్తుంటారు పెద్ద సాంగ్ అదరగొట్టేశాడు, అసలు అంటే అదరగొట్టేశాడు, చింపేశాడు, లేకపోతే ఇంకేదేదో అవన్నీ చెప్పే కన్నా సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్స్ కూడా మాట్లాడాలి. వీడియోలో నేను మాట్లాడతా. ఏఆర్ రెహమాన్కి చిన్న మైనస్ ఉంది, చిన్న వీక్నెస్ ఉంది. తను ఏ ఆల్బమ్ అయినా తీసుకోండి, ఏ సాంగ్ అయినా తీసుకోండి, అదే రిలీజ్ అయిన వెంటనే మనకైతే వినాలనిపించదు. సో ఆ సాంగ్కి ఎడిక్ట్ అవ్వాలన్నా, సాంగ్ రిపీట్స్లో వినాలన్నా, అట్లీస్ట్ మనం ఆ సాంగ్ని 5 నుంచి 6 సార్లు వింటేనే మనం ఆ లూప్లోకి వెళ్తాం. బట్ ఇన్ ద అదర్ కేసు తమన్ కానీ అనిరుద్ధ్ వాళ్ళ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ మ్యూజిక్ వినంగానే ఎక్కేస్తుంది, తర్వాత వెంటనే మర్చిపోతాం అన్నమాట. బట్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఏంటంటే స్లోగా ఎక్కుతుంది, చిరకాలం గుర్తుంటుంది. ఇప్పుడు తీసుకోండి, అప్పుడెప్పుడో వచ్చే జీన్స్ అని చెప్పి కొన్ని సినిమాలు ఉన్నాయి, నాకు సినిమాల పేర్లు తెలియదు కానీ సాంగ్స్ పేర్లు మాత్రం చాలా బాగా తెలుసు. సో రోజా సాంగ్స్, భారతీయుడు, ఇప్పుడు శంకర్ సినిమాలు అన్నింటికీ ఆయనే కొట్టాడు, అపరిచితుడు అని చెప్పి. చాలా సినిమాలు ఈవెన్ ఈ రోజుకి విన్నా సరే అంత ఫ్రెష్గా అనిపిస్తుంది, ఏదో నిన్న రిలీజ్ అయినట్టు. అది ఏఆర్ రెహమాన్కి మాత్రమే సాధ్యమవుతుంది అనమాట. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఏం చేస్తూ ఉంటారు, ఏదో వితిన్ ఒక 1 day 2 dayలో హిట్ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని టార్గెట్ చేసుకొని సాంగ్స్ తీసే డైరెక్టర్లు, ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా అలాంటి వాళ్ళే. బట్ ఏఆర్ రెహమాన్ మాత్రం పాత ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు, పాత పద్ధతిలో ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఈ సాంగ్ కోసం పర్టికులర్గా మాట్లాడాలి అంటే చెదగొట్టేశాడు, అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. బట్ చాలామంది రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ఈ సాంగ్ ఇంట్రోలో పడుతుంది అంటే స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది అని చెప్పి. కాదు గైస్, ఇది స్టోరీ మధ్యలో పడుతుంది. టైటిల్ సాంగ్ ఇంకోటి ఉంది, అది వస్తుంది స్టార్టింగ్లో. ఇదేంటంటే సినిమాకి ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్లో పడబోతుంది, అది ఇంట్రెస్ట్ సాంగ్ అయితే ఇది కాదు, వెయిట్ చేయండి. బట్ ఓవరాల్గా అయితే లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే కరెక్ట్గా మనకు ఉంటుంది కదా ట్యూన్ కానీ చాలా బాగుంది. లిరిసిస్ట్ తన జాబ్ ఎంత బాగా చేశాడంటే అన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక వాడుక భాషలో, ఒక నాటు భాషలో, ఒక లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అలాగా విజయనగరం స్లాంగే మొత్తం నాకైతే అనిపిస్తుంది. ఇందులో చాలా బాగా అనిపించింది, చాలా శ్రద్ధ తీసుకొని చేసినట్టుంది. ఇప్పుడు రంగస్థలం సాంగ్స్కి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ సినిమా సాంగ్స్ కూడా అంతే మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ చికరీ సాంగ్ ఏంటంటే పెద్దగా రావాల్సిన ప్రమోషన్ సగానికి సగం చేసింది. ఈ సాంగ్ మిగిలిన ప్రమోషన్ కూడా కంప్లీట్ చేసేస్తుంది, ఇంకొక 100 million కూడా కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పి గ్యారంటీగా తెలుస్తుంది. మొన్న మనకి రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు కలిసి కూర్చొని డబ్బింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నారు. సో దాని మీద ఒక వీడియో చేయలేకపోయింది కానీ, బట్ స్టిల్ అందులో కూడా అందరూ బుచ్చిబాబు, రామ్ చరణ్, చుట్టూ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫుల్ ఎనర్జీగా ఉన్నారు.
సో సినిమా ఎట్లా లేదన్నా హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకాలు అలాంటివి. చరణ్ అన్న గేమ్ చేంజర్ సినిమా కోసం అంత కాన్ఫిడెంట్గా చెప్పడం నేను ఎక్కడ చూడాల. ఏదో ఇంటర్వ్యూస్ వచ్చాడు, ఒక ప్రోగ్రామ్కి వచ్చాడు, వెళ్ళిపోయాడు, అంతే సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే హీ నోస్, తనకు ఆ రిజల్ట్ తెలుసు కాబట్టి ఎక్కువ మాట్లాడాల. బట్ పెద్ద గురించి ప్రతిసారి పదే పదే చెప్తున్నాడు, రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో దాన్ని మించి హిట్ అవుతుంది అని చెప్పి. సో ఆ మనిషి అలా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుంది, అది మాత్రం పక్కగా చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి గైస్, ఇంకా అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా 4 సాంగ్స్ బయటకు రావాలి, ట్రైలర్ రావాలి. ఏప్రిల్ 30వ తేదీ, ఐ మీన్ మనకు 29th మనకు ప్రీమియర్స్ పడిపోతాయి. సో రెడీగా ఉన్నాను నేనైతే, ఎంత వేగంగా వస్తుందా, ఎంత వేగంగా చూద్దామా అని చెప్పి. మీకు ఎలా అనిపించింది ఏంటి సాంగ్, కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.